మొత్తం అంటే వ్యూహము, రాజధాని ఫైల్స్ అంటే ఈ రెండు దాంట్లో ఒకటేమన్నా ప్రజలకు సంబంధించిన అంశం, ఒకటేమన్నా నాయకుడికి సంబంధించినటువంటి అంశం. మరి ప్రజలు దేన్ని ఆదరిస్తారు అని అంటే ఇప్పటికే రాజధాని ఫైల్స్కి ఆ వ్యూస్ రావటం కానీ లేకపోతే వాటికి సంబంధించి కామెంట్స్ కానీ ఒక మంచి రెస్పాన్స్ తీసుకొని రావటం జరిగింది. ఓం ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి 2 సినిమాలు 2 కోర్టుకు వెళ్ళినాయి, కోర్టులో వివాదాలు మొదలైనవి, ఏంటి పరిస్థితి? అవును, యాక్చువల్ గా అండి 3 ముక్కలాట అని చెప్పాల్సి ఉంటుందండి. 4వ ముక్క కూడా ఉందంట కదా. అంటే రాజధానుల పరంగా 4 ముక్కలాట, కానీ 3 ముక్కలాట ఏంటంటే ఈ 3 సినిమాలో ఒకటి యాత్రాటు, 2 ఏదైతే వ్యూహము, 3వది శపథము అండి. ఈ 3 సినిమాలు కూడాను వైఎస్ఆర్సీపీ వాటి విధానాలు, వాటి ప్రాపగాండా, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం అనే కాన్సెప్ట్ మీద తయారైతారండి. ఈ 3 ముక్కలాటకి సమాధానంగా రైతే రాజు అని చెప్పేసేటువంటి సినిమా ఒకటి వస్తుంది, అదే రాజధాని ఫైల్స్ అండి. ఎప్పుడైనా కానండి ప్రజలు, ఇందాక మీరు అన్నారు అంటే ఈ రాజకీయ పార్టీలను ప్రచారం చేసే సినిమాలు ఈ వస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది వాతావరణాన్ని ఆలోచిస్తానండి. ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అణగారిపోతున్నారో, ఎవరినైతే ప్రభుత్వాలు తొక్కేయాలనుకుంటున్నారో వాళ్ళ మీదే తీసిన సినిమాలు ఖచ్చితంగా ఆదరణ పొందుతాయండి. అదే రాజధాని ఫైల్స్ విషయంలో కూడా మనకి స్పష్టమైందండి. ఎందుకంటే వ్యూస్ చూసినప్పుడు, ఆ ట్రైలర్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, చూసినప్పుడు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ దాంట్లో కనిపించింది. ప్రజలు, రైతులు, ముఖ్యంగా అమరావతి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఒక వెండితెర రూపంగా ఆ సినిమా రేపు రాబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా ఆడుతుందని చెప్పొచ్చండి. ఇదే సమయంలో ఏంటంటే ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహాలు పన్నాడో, శపథాలు చేస్తున్నాడో గానీ, యాత్రలు చేస్తున్నా కానీ యాత్ర ఆల్రెడీ రిలీజ్ అయింది, అది కంచికి వెళ్ళిపోయిందండి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ థియేటర్లో నింపండి 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 అంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది, మా వాళ్ళ కాదు, మమ్మల్ని వదిలిపెట్టేసేయండి బాబు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి యాత్ర కథ కంచికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ వ్యూహాలు, శపథాలు కూడా అంటే రాజధాని ఫైల్స్ చూసిన తర్వాత ఏదైతే ప్రజలకి లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడే వాళ్ళ తరపునే ఎవరైనా కానీ ఉంటారు